అన్నా క్యాంటీన్ల కోసం పేదలంతా ఎదురు చూస్తున్నారని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మరికొద్ది గంటల్లో అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సిద్ధమవుతూ ఉండడంతో గుంటూరులో అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. చుట్టుగుంటలోని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్నా క్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. క్యాంటీన్ భవనం నిర్మాణం, వడ్డించే ప్రాంతం, అక్కడ చేసినటువంటి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు తెచ్చామన్నారు. మీకు అందరికీ తెలుసు 2014-19లో 183 అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ చేసాం. పేదవాడికి కనీసం కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, అది కూడా ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నారాయణ, ప్రతి పేదవాడు తన భోంచేసే పరిసర ప్రాంతాలు, ఆ ఎన్విరాన్మెంటు చక్కగా ఉండేటట్టుగా చేయి, హై క్వాలిటీ హైజీనిక్ ఫుడ్ని ఏర్పాటు చేయమంటే 203 అన్నా క్యాంటీన్స్ అర్బన్ ఏరియాలో, 152 రూరల్ ఏరియాలో శాంక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 203 టెండర్లు ఇచ్చి పిలిచి 180 కంప్లీట్ చేసి స్టార్ట్ చేసాం. 3 పూట్ల అక్కడ సప్లై చేశారు. అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్, అది చాలా చక్కగా వాళ్ళు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. ఆ పెట్టిన అన్నా క్యాంటీన్స్ కూడా ఎక్కడైతే మార్కెట్లు ఉంటాయో, మార్కెట్ ఉండే ప్లేసులు, ఎందుకంటే మార్కెట్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా అక్కడ వర్కర్స్ కావచ్చు, గోడౌన్ ఉండే దగ్గర, లేదా ఆటో స్టాండ్ ఉండే దగ్గర, రిక్షా స్టాండ్ ఉండే దగ్గర, అటువంటి దగ్గర ఏర్పాటు చేసాం. వైసీపీ వాళ్ళు రివర్స్ టెండరింగ్ అని, అవి టెండరింగ్ అని అన్నీ నాశనం చేశారు. అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. కానీ మా వాళ్ళు చక్కగా ఎస్టిమేట్ చేసి ఏదైతే ఉండాలో టెండర్లు పిలిచి టెండర్ల ద్వారా ఇచ్చారు. 5 లక్షల లోపల ఉంటే నామినేషన్లు ఇచ్చారు. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఊరికి ఏదో బ్లేమ్ చేయాలా, చేసిన ప్రతి పనికి బ్లేమ్ చేయాలని చేయడం తప్పితే ఎక్కడ ఎటువంటిది ఏమీ జరగలేదు. చాలా పక్కాగా సిస్టమేటిక్గా చేయడం జరిగింది.